హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు షానిది లిప్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు డే 4 అనమాట. సో ఇక్కడ గ్యాంగ్టాక్లో చాలా వర్షం అయితే ఉంది. సో బయటికి వెళ్ళలేని సిచ్యువేషన్ అనమాట. సో అలా అని చెప్పేసి ఈరోజు అయితే మేము ఎక్కడికి వెళ్ళట్లేదు, రూమ్లోనే ఉంటున్నాము. సో ఈ డే 4లో మేము ఏమేం చేసాము, ఏం తిన్నాము అనేది ఈ వీడియోలో మీకు చూపించేస్తాను. గాయస్, ఇక్కడ బండి వెళ్ళాలి అంటే కూడా చాలా కష్టం అనమాట. చాలా చిన్ని రోడ్స్ అయితే ఉంటుంది. అసలు చూడండి, ఈ రోడ్లోని మనకి టూ వెహికల్స్ కూడా సరిపోదన్నమాట. ఒక వెహికల్ స్టాప్ చేస్తే ఇంకో వెహికల్ తీయాలి, అలాంటి సిచ్యువేషన్ అనమాట. ఇటు సైడు చాలా చిన్నగా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి బార్ ఉంది గాయస్. సో కనిపిస్తుందా? అండ్ గాయస్, ఇక్కడ ఏంటంటే ఇక్కడ బార్స్లో లేడీస్ ఉంటారనమాట, జెంట్స్ ఉండరు. మన సైడ్ అయితే అసలు లేడీస్ ఆ చుట్టుపక్కకు రారు, బట్ ఇక్కడ వచ్చేసి లేడీసే సేల్ చేస్తారనమాట. సో ఎందుకు అని అంటే వీళ్ళ ఫ్యామిలీలో లైక్ జెంట్స్ వచ్చేసి బయట డ్రైవింగ్కి దానికి దీనికి వెళ్ళిపోతారంట, అండ్ లేడీస్ వచ్చేసి ఇలాంటి బిజినెస్ అవి ఇవి చేసుకుంటారు అని చెప్పేసి అయితే అన్నారు. సో ఇంకా లంచ్ కోసం అయితే వచ్చేసారు అందరి కిందికి. సో మాకు ఇంకా లంచ్లో అయితే పుల్కా ఇచ్చారనమాట. పుల్కాతో పాటు రైస్ అండ్ చికెన్ కర్రీ ఇచ్చారు. అక్కడ పుల్కా అయితే మాకు కంపల్సరీ రెగ్యులర్ డిష్ అనమాట. అంటే ఇంకా నార్త్లో తెలుసు కదా, వితౌట్ రోటీ అయితే ఉండదు, డెఫినెట్గా రోటీ అయితే కావాలి వాళ్ళకి. సో ఇంకా వాళ్ళ పద్ధతే మనం కూడా ఫాలో అవుతున్నాం అనమాట. కానీ ఫుడ్ కూడా చాలా బాగా అయితే ప్రిపేర్ చేశారు వీళ్ళు మనకు తగినట్టు. ఇక్కడ చూడండి, హ్యాండ్ వాష్ బేసిన్ అనమాట ఇది. ఇక్కడ కూడా వాళ్ళు ప్యూరిఫైయర్ అయితే ఫిట్ చేశారు. సో గాయస్, లంచ్ చేయడం అయితే అయిపోయిందనమాట. ఇప్పుడు వచ్చేసి మేము షాపింగ్ కోసం బయటికి వెళ్తున్నాము. చెప్పాను కదా, లైక్ వర్షం ఉండడం వల్ల ఎక్కువ వెళ్ళలేకపోయాము అని చెప్పేసి. సో ఇప్పుడు షాపింగ్ అయితే వెళ్తున్నాము కదండి. సో మేము ఇప్పుడైతే వాక్ చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. చాలా వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది షాప్స్ ఇక్కడ. అండ్ కంప్లీట్ మేము ఈ బ్రిడ్జ్ మీదనే వాక్ చేయాలి ఇప్పుడు. సో ప్రజెంట్ అయితే మేము అండ్ ఆంటీ తిరగండి. హాయ్ శాలిని బేబీ, హౌ ఆర్ యు? సో మేము ఓన్లీ 2 ఫ్యామిలీసే ఉన్నారు అనమాట. ఇంకా 3 ఫ్యామిలీస్ చైనా బార్డర్కి అయితే వెళ్ళారు చూడ్డానికి. సో చూడండి, అక్కడ స్టెప్స్ కనిపిస్తుంది కదా మీకు. సో ఈ స్టెప్స్ ఎక్కేసి ఇలా బ్రిడ్జ్ మీద నుంచి అలా వెళ్ళాలన్నమాట మార్కెట్ రీచ్ అవ్వాలి అంటే. సో ఇప్పుడు మనం ఆ బ్రిడ్జ్ మీదకి అయితే వెళ్ళిపోదాం. ఇదిగోండి, ఇది ఇక్కడ సిక్కిం వాళ్ళదన్నమాట. అంటే బుద్ధది కదా అంటే, బుద్ధకి రిలేటెడ్. ఏంటో చెప్పండి. అది వాళ్ళు బుద్ధ భగవాడికి సంబంధించింది అనమాట. అది ఏంటంటే అక్కడ ఒకటి ఇది వాళ్ళ ఆయుధాలు. ఓకే. ఫిషెస్, 3 ఫిష్లు ఇక్కడ ఇలా జైంట్ ఐస్ ఉన్నాయి చూడండి. ఇది మరి దీన్ని అక్కడైతే బుద్ధ టెంపుల్ దగ్గర ఇలా ఊపుతారు. ఇది మన విష్ణుమూర్తి శంకు చక్రాలు ఎలా ఉంటాయి అలాంటిది అనమాట, వాళ్ళ దేవుడికి సంబంధించి. ఓకే. అదే ఈ చుట్టుముట్టు అవే ఉన్నాయి. పైన చూడు అలా ఎలా బాగుంటుంది, అంబ్రెల్లా టైప్ పెట్టారు అది. ఇక్కడ పైన ఓకే. అదే వాళ్ళ లార్డ్ అనమాట, వాళ్ళ లార్డ్. ఓకే. సో దీని స్టోరీ అయితే ఇదనమాట. సో ఇప్పుడు చాలా మనం అయితే మార్కెట్కి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, చాలా మంది జనాలు అయితే ఉన్నారు ఇక్కడ. సో ఇక్కడ క్లౌడీగా ఉంది, వర్షం పడుతుంది. నైట్ అంతా ఫుల్ రెయిన్ అనమాట. పిల్లలు స్కూల్ నుంచి వస్తున్నారనమాట, స్కూల్ టైమ్.
సో నాకు ఇక్కడ వచ్చేసి లైక్ కొరియన్ డ్రామాస్ అండ్ చైనీస్ డ్రామాస్ చూసే వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఇక్కడ పిల్లలందరూ కూడా అలానే ఉన్నారనమాట. ఇంకా నాకు వీళ్ళని చూస్తూ ఉంటే అదే గుర్తొస్తున్నాయి, ఆ డ్రామాసే గుర్తొస్తున్నాయి. సో ఇది చిన్న చిన్న మిర్చీలు. ఇక్కడ వెజ్జీస్ వచ్చేసి ఇలా ఇక్కడ పెట్టుకుంటున్నారనమాట. ఇక్కడ ప్రతి ఒక్క ప్లేసెస్ లో ఇలా ఫ్లవర్స్ అయితే ఉంటుందన్నమాట. అండ్ మోస్ట్లీ ఫ్లవర్స్ వచ్చేసి లైక్ మార్చ్ అండ్ ఏప్రిల్ మంత్ లో అయితే చాలా ఫ్లవర్స్ ఉంటుంది అనమాట ఇక్కడ. సో చూడండి, ఇట్స్ సిక్కిం, ద గ్రీన్ స్టేట్ ఆఫ్ ఇండియా. సో ఇప్పుడు మనము అలా బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి టువర్డ్స్ డౌన్ అయితే వెళ్ళాలి. వెళ్తే మనకి మార్కెట్ ఉంటుంది. చూడండి, ఇక్కడ అసలు రోడ్ మీదనే ఇలా పెట్టారు. అంటే మేబీ చాలా ప్రికాషన్స్ తీసుకునే పెట్టుంటారు. ఎలాంటి సపోర్ట్ కూడా లేదు, జస్ట్ దీన్ని జాయిన్ చేశారు అంతే. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మొత్తం ఫాగ్, కంప్లీట్ ఫాగ్ అన్నమాట. సో ఇక్కడ 2 వీలర్స్ కూడా చాలా తక్కువ ఉంటున్నాయి, మొత్తం 4 వీలర్సే ఉన్నాయి. ఇక్కడ మొత్తం మూసుకుపోయిందనమాట ఫాగ్ తోటి. సో మనం బ్రిడ్జ్ అయితే దిగేసామన్నమాట. ఇక్కడ కూడా చూడండి, మొత్తం మంచుతోనే కవర్ అయ్యి ఉంది. చాలా చల్లగా ఉంది క్లైమేట్. బట్ ఇక్కడ చల్లగా ఉన్నా సరే ఎవ్వరు కూడా లైక్ స్వెటర్స్ వేసుకోలేదు. మన వాళ్ళైతే అసలు తట్టుకోలేరు చలికి ఇక్కడ. సో ఇదంతా కూడా రోజ్ మార్కెట్ అనమాట. ఐ మీన్ బొకేస్ చాలా బాగున్నాయి అసలు, వెరైటీగా. చూడండి, వీళ్ళు ఎంత మూలలో కూర్చున్నారు. అసలు వీళ్ళకి సఫోకేషన్ అనేది అవ్వదా ఏంటి, నాకు అర్థం కావట్లేదు. సో మేము స్టార్టింగ్ ఇక్కడ వచ్చినప్పుడు లైక్ అక్కడ వాళ్ళు లెదర్స్ అన్ని పెట్టుకున్నారు కదా. సో అది చూసి వీళ్ళు చెప్పులేదన్నా కుడతారేమో అన్నట్టు మేము అనుకున్నాము. బట్ ఇంకా వాళ్ళని అడిగేసరికి అంటే జస్ట్ చింగిపోయిన చెప్పులు కుడతాము అన్నట్టు అయితే అన్నారనమాట. అంటే వాళ్ళు అక్కడ శాంపుల్స్కి స్లిప్పర్స్ అయితే పెట్టుకున్నారనమాట ఎదురుగా. సో ఇంకా చెప్పులు చూసి మేబీ ఫ్రెష్గా అక్కడే వాళ్ళు కుట్టేదని ఇస్తారేమో అని ఆ థాట్లో ఉండే. సో ఇక్కడైతే ఈ పర్సన్ మాకైతే క్లియర్ చేశారు. గాయస్, ఇక్కడ చెప్పుల కాస్ట్ అయితే ఒక రేంజ్లో ఉందన్నమాట. మనం నార్మల్గా డైలీ వేర్ వేసుకుంటాం కదా, మన ఇంటి దగ్గర 150 అలా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి 750 అనమాట కాస్ట్ కూడా. ఇదిగోండి, ఇక్కడ పువ్వులు చూడండి ఎంత బాగుంది. ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్, సీడ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో గాయస్, ఇది వచ్చేసి లాటరీ అనమాట. యాక్చువల్లీ ఇది జెన్యూన్ అంట, బట్ స్టార్టింగ్ లో మేమైతే ఫేక్ అని అయితే అనుకున్నాము. ఇంకా డాడీ కొంటూ ఉంటే మేము వద్దు అని చెప్పాము. బట్ స్టిల్ డాడీ లేదు, ట్రై చేద్దాము అని అయితే తీసుకున్నారనమాట ఒక టికెట్. సో లక్కీలీ డాడీ 120 రూపీస్కి టికెట్ కొనుక్కుంటే డాడీకి 1200 అయితే వచ్చింది. ఇంకా ఓకే, ఇది వర్కౌట్ అవుతుంది కదా అని చెప్పేసి మళ్ళీ తీసుకున్నాడు. ఈవెన్ దో 2 times మళ్ళీ గెలిచారనమాట. ఇంకా సో ఇది వచ్చేసి గవర్నమెంట్ అప్రూవ్డ్ లాటరీ అనమాట. అయితే నేను డాడీని అలానే తీసుకోవద్దు, బంచి నుంచి లైక్ ఏదో ఒకటి ర్యాండమ్ గా తీయు అని చెప్పాను. చెప్తే ఇంకా డాడీ ఒకటి తీసుకున్నారు. అండ్ దాంట్లో నేను కూడా లైక్ నా అమౌంట్ తో నేను కొంటాను అని చెప్పేసి నేను కూడా ర్యాండమ్ గా ఒకటి అయితే తీసుకున్నాను అనమాట. సో లక్కీగా అయితే నాకు 600 అయితే వచ్చింది దాంట్లో. సో ఇంకా ఇక్కడ ఆంటీ కూడా తన లక్ టెస్ట్ చేసుకుంటాను అని చెప్పేసి ఆంటీ కూడా ఒక టికెట్ అయితే తీసుకున్నారు. సో మన హైదరాబాద్ లో ఉంది కదా లాల్ బజార్ మార్కెట్. సో ఇక్కడ కూడా లాల్ బజార్ మార్కెట్ అనమాట. ఇది సిక్కింలో లాల్ బజార్ మార్కెట్. సో అటు వెళ్తే ఎంజీ మార్కెట్ అనమాట ఆ లేన్ లో. ఇది వచ్చేసి లాల్ బజార్ లేన్. సో లోపల ఏమేమి ఉన్నాయో చూసేద్దాం.
చూడండి వీళ్ళని చూస్తుంటే కొరియన్ డ్రామాస్ వాళ్ళ కనిపించట్లేరా మీకు? నాకు కమెంట్ చేయండి ఇన్ కేస్ అవును అంటే. సో ఇది వచ్చేసి వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఏమైనా వెరైటీస్ కనిపిస్తే నేను క్యాప్చర్ చేస్తాను. చూడండి ఎలా వేశారు వీళ్ళని కింద. సో ఇదంతా కూడా వెజిటేబుల్స్ అండ్ ఇక్కడ నుంచి మన బట్టలు కానీ యాక్సెసరీస్ అన్నీ అవైలబుల్గా అయితే ఉందన్నమాట ఇక్కడ. అంటే ఆల్మోస్ట్ అన్నీ మిక్స్డ్ ఉన్నాయి. అండ్ ఇంకో విషయం ఏంటంటే మన దగ్గర ఇప్పుడు బనానాస్ కానీ యాపిల్స్ కానీ, ఇప్పుడు యాపిల్స్ అయితే మనకి 1 పీస్ ప్రకారంగా కాస్ట్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ ఎలా అంటే కేజీ లెక్కలో అమ్ముతారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే బనానాస్ కూడా ఇక్కడ కేజీలో అమ్ముతున్నారు అనమాట. మన సైడ్ డజన్లో ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి కేజీ అనమాట. సో ఇవన్నీ గ్రాసరీస్ అనమాట. సో ఇక్కడ యాపిల్ వచ్చేసి కేజీ 240 రూపీస్ అంట. చూడండి ఆల్మోస్ట్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. అండ్ అందరికీ ఇష్టమైన పానీపూరి నేనైతే టేస్ట్ చేయదలుచుకోలేదు. సో ఇవన్నీ టీ పౌడర్స్. బ్లెండింగ్ లేదనుకుంటాను, మొత్తం లోపల సైడ్ ఇంకా చాలా ఉంది. ఇంకా మనకి వెజ్జిస్తో పని లేదు కాబట్టి మనం అయితే వేరే ప్లేస్కి వెళ్దాం. చూడండి రాడిష్ అమ్మ, రాడిష్ అమ్మ అది మమ్మీ, రాడిష్ అది. సో పైకి అయితే వెళ్ళిపోదాం. సో పైన డ్రెస్సెస్ ఆల్మోస్ట్ అన్ని సేమ్ టు సేమ్, ఓన్లీ ఇక్కడ వెజ్జెస్ మట్టుకు లేదు, వెజ్జెస్ అండ్ ఫ్రూట్స్ లేదు. ఇక్కడ డ్రెస్సెస్ కానీ స్టీల్ ఐటమ్స్ అలాంటివి అయితే ఉన్నాయన్నమాట. కాస్ట్ కనుక్కోవాలి ఎంత ఉంది ఏంటి అని చెప్పేసి. ఇక్కడ ఫ్రాక్స్ చూడండి ఎంత బాగున్నాయి. ఫ్రాక్స్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి యాక్చువల్గా. మా పైన ఉంది. నేను కొంచెము ఒక్క నిమిషం చూసి వచ్చినాక రేట్ తెలిసింది కదా మనం నెక్స్ట్. సో చూడండి ఇక్కడ ఫ్రాక్స్. సో ఇప్పుడు పైకి అయితే ఒకసారి వెళ్దాం, అక్కడ కూడా కలెక్షన్స్ చూద్దాము. సో ఇది వచ్చేసి పైన ఫ్లోర్ అన్నమాట. ఇక్కడ ఏమున్నాయి, ఆల్టరేషన్ చేయడానికి ఇది వచ్చేసి సేమ్ మన సికింద్రాబాద్ మార్కెట్లో అనమాట. బార్గెనింగ్ చేసుకోవచ్చు మనం ఇక్కడ. అదే ఇక్కడ నైట్ డ్రెస్ కాస్ట్ వచ్చేసి 900 చెప్తున్నారు. కలెక్షన్స్ బాగానే ఉన్నాయి. చూడండి రెడీమేడ్ బ్లౌజులు.
इतना साइज है ये देखिए ना नीचे तो यहाँ इतना साइज नहीं है यहाँ पर आएगा पर्दा लाने 150-200 पर्दा పాప చూడండి ఎంత బాగుంది. సో ఇది వచ్చేసి 3వ ఫ్లోర్ అనమాట. అది 2వ ఫ్లోర్ అయిపోయింది. ఇక్కడ ఏమన్నీ లేవు షాప్స్. సెకండ్ ఫ్లోర్లోనే కొంచెం ఎక్కువగా అనిపించింది, ఇక్కడ అంతా నార్మల్ అనిపించింది. ఇదంతా జెంట్స్ వేర్, జెంట్స్ కలెక్షన్ మమ్మీ. లేడీస్ కలెక్షన్స్ కూడా ఉంది ఇక్కడ. స్కర్ట్ డోర్ కర్టన్స్. నేను ఇక్కడ గ్యాంగ్టాక్లో ఫ్యాన్ చూసిందంటే ఇక్కడే అనమాట. అంటే ఇది సేమ్ మన పాలికలా ఉంది, వేడిగా ఉంది లోపల. మమ్మీ నైటీస్ చూస్తుందన్నమాట. ఇక్కడ కర్టన్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి యాక్చువల్గా. क्रीम्स क्या क्या है? लाल है, गोरा है, पीला है, ग्रीन है, वाइट है. ఇది స్టార్టింగ్లో చూపించాను కదా, కింద గ్రౌండ్ ఫ్లోర్. సో మమ్మీ సీట్స్ కావాలి అని చెప్పేసి అక్కడ సీట్స్ అయితే తీసుకుంటున్నారు. చాలా అన్ని కైండ్స్ ఆఫ్ సీట్స్ అయితే అవైలబుల్గా ఉంది వాళ్ళ దగ్గర, ప్రతి ఒక్క వెజ్జెస్ది. సో ఇంకా ఈ సీజన్లో ఏదైతే వస్తుందో ఆ సీట్స్ అయితే తీసుకున్నారు. ఇక్కడ ఫన్నీ థింగ్ ఏంటంటే వాళ్ళ లాంగ్వేజ్ మాకు రాదు, అండ్ హిందీలో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటే అతనికి హిందీ సరిగా రావట్లేదు అనమాట. ఏదో అర్థమై అవ్వనట్టుగా అయితే ఉండింది మాకు. సో ఇది వచ్చేసి గ్యాంగ్టాక్ మిర్చి అనమాట. సో ఇది ఆల్మోస్ట్ చెర్రీలా అయితే కనిపిస్తుంది. ఇక్కడ మార్కెట్ అయితే వచ్చామన్నమాట, ఐటమ్స్ తీసుకున్నాము. బట్ ఇక్కడ కవర్స్ అయితే లేవంట, ఇక్కడ కవర్స్ బ్యాన్ చేశారంట. సో ఇప్పటికైతే షాపింగ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు రూమ్కి అయితే వెళ్తున్నాము. సో రూమ్కి వెళ్ళిన తర్వాత నేను బ్లాగ్ అనేది మళ్ళీ కంటిన్యూ చేస్తాను. ఇక్కడ వాతావరణం చూపిస్తాను మీకు, ఒకసారి చూడండి ఎంత బాగుంది అంటే. మీరు చూపిస్తాను చూడండి, మొత్తం ఫాగ్తో కమ్మేసింది అనమాట. చాలా బాగుంది, చాలా చలి. ఆల్రెడీ నేను ఇంతకుముందు చెప్పాను మీకు. సో ఇప్పుడు టైం వచ్చేసరికి జస్ట్ 5 అవుతుంది. 5 o'clock చూడండి ఎట్లా ఉందో మంచు అంతా కూడా. సో గాయస్ ఫైనలీ షాపింగ్ అయిపోయింది, రూమ్కి అయితే రీచ్ అయిపోయామన్నమాట. సో ఇప్పుడు టైం వచ్చేసి 6 అయితే అవుతుంది. సో కంపల్సరీ మనకి టీ కాఫీ కావాలి కదా. సో ఇంకా వాళ్ళకైతే టీ అండ్ కాఫీ తీసుకురమ్మని అయితే చెప్పాము. అంటే మమ్మీ వాళ్ళకి టీ అండ్ నా కోసం అయితే కాఫీ. సో ఇప్పుడు అతను తీసుకొస్తాడు. సో ప్రెజెంట్ నేను టీ కోసం అయితే వెయిటింగ్లో ఉన్నాను. సో టీ అయితే వచ్చేసింది ఇర్మా. సో ఫైనలీ టీ అండ్ కాఫీ వచ్చేసింది. కాఫీ యార్క్ उनको कॉफ़ी था ना. सो నాకు కాఫీ, డాడీ కాఫీ అండ్ మమ్మీకి చాయ్. సో గాయస్ ఇంకా ఇది వచ్చేసి డిన్నర్ టైం అనమాట. సో డిన్నర్కి అయితే మేమందరం కిందికి వచ్చేసాము.
సో డిన్నర్లో వచ్చేసి వీళ్ళు కొన్ని వెరైటీస్ అయితే పెట్టారు. అండ్ ఇక్కడ ఆలు చాలా ఫేమస్ అన్నమాట. ప్రతి ఒక్క కర్రీలో కూడా ఆలు అనేది డెఫినెట్గా ఉంటుంది. సో వీళ్ళు బెండి ఆలు కాంబినేషన్ చేశారు. దాంతోపాటు దాల్, పుల్కా, ఇంకా అన్ని ప్రోటీన్ అన్నమాట. నాన్ వెజ్ కర్రీ అయితే పెట్టారు. మళ్ళీ కొన్నాడా డాడీ టికెట్ దగ్గరికి బేబీ నీ ఇంగవా మా ఇంగవా నీ ఎన్న పొడిచి శాలిని నీ ఎన్న పొడిచి అంటే యూట్యూబ్ లో పెట్టా యూట్యూబ్ కే నీ ఎన్న పొడిచి శాలిని నీ శాలిని నీ ఇంగ అప్ప ఇంగ అప్ప ప్లేస్ ఇంగ అప్ప కాదు. ఇప్పుడు ఆంటీ మాట్లాడే తమిళ్కి తమిళియన్స్ కూడా తమిళ్ మర్చిపోతారు. మర్చిపోతారు. నే కూపుడు శాలినికి అప్పావ కూపుడు ఇంక అప్ప కూపుడు ఇద్దరు చెప్పింది కూడా అందులో పడుతుంది. ఇంకా కూపుడు నీ ఎన్న సాధ్యమా ఐ టెల్ నైస్ సూపర్ నైస్ రైస్ సాపడ్ రైస్ ఓకే సాపడానా బొబ్బడానా సాపడ్ రైస్ అండ్ నెక్స్ట్ ఏనా చల్లిది శాలిని నాకు బెండి ఆలు శాలిని ఏనా చల్లిదా నీ ఏనా చల్లిదా నాలుగు ప్లేట్ లేకే అమ్మ చెప్పు ఏ ప్లేట్ నీ ఏనా చల్లిది నాలుగు నీ ఏనా చొల్రే ఎనకు పాపడ వచ్చింది. నల్ల పొన్ను శాలిని శాలిని నల్ల పొన్ను చాలా సూపర్. ఇంకొకసారి మాట్లాడ అడుగుతా ఉంటాను ఆడుతుంది వద్దమ్మా అని అన్నాడు ఏమన్నాడు. సో ఇంకా ఇక్కడ ఏదో ఫన్నీ కన్వర్సేషన్ చేస్తున్నారు అనమాట. ఇంకా అందరూ అలా నవ్వుకుంటా సరదాగా ముచ్చట్లయితే పెట్టారు. ఆ పాట కష్టపడుతున్నాడు. ఇప్పుడు ఆయన రెండే స్టెప్లకు అందుతాడు. సూపర్. నెక్స్ట్ అంకుల్ నెక్స్ట్ సో ఫైనల్లీ డే అయితే ఇలా ఎండ్ అయిపోయింది అనమాట. సో టుడే ఇస్ డే 5 అనమాట. సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత సైట్ సీయింగ్ అయితే వెళ్తున్నాము. సో వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. సో ఈరోజు మాకు బ్రేక్ఫాస్ట్లో పూరి విత్ సబ్జీ అండ్ ఎగ్ అయితే డైలీ రొటీన్ అనమాట. అండ్ దీంతో పాటు మాకు బ్రెడ్ అండ్ జామ్ అయితే ఇచ్చారు ఆప్షనల్గా ఏదన్నా అనేసి. సో బ్రేక్ఫాస్ట్ చేయడం అయితే అయిపోయింది, ఇంకా స్టార్ట్ అయితే అవుతున్నాము. అండ్ అనాది దేవుని
సో అక్కడ ఫుల్ వర్షం అన్నమాట. అసలు నాన్ స్టాప్ వర్షం వస్తూనే ఉంది. అంటే మేము వచ్చిన ఒక 3 days అయితే వర్షం లేదు, దాని తర్వాత ఇంకా నాన్ స్టాప్ వర్షము. చూడండి అసలు రోడ్ కూడా కనిపించట్లేదు, కంప్లీట్ ఫాగ్తో అయితే కవర్ అయిపోయింది అనమాట. సో గాయస్ ఇప్పుడైతే మేము టీ గార్డెన్కి వచ్చామన్నమాట. సో ఇది వచ్చేసి ఆల్మోస్ట్ చాలా ఫీట్స్ హైట్ లో అయితే మేము నేను ఇప్పుడు లోపలికి వెళ్ళి మీకు కంప్లీట్ అయితే చూపించేస్తాను. సో టీ గార్డెన్ లోపలికి వెళ్ళడానికి కూడా టికెట్స్ పర్ పర్సన్ 30 రూపీస్ ఏమో తీసుకున్నారు, ఎగ్జాక్ట్ గా గుర్తులేదు నాకు. సో ఇది వచ్చేసి మేము అరౌండ్ 6000 ఫీట్స్ హైట్ లో అయితే ఉన్నాము. అండ్ వ్యూ విషయానికి వస్తే చాలా బాగుంది. బట్ ఏంటంటే వర్షం వల్ల మొత్తము వాకింగ్ వే కూడా ఫుల్ జారుతుంది అనమాట, కంప్లీట్ స్లీపరీ అయితే ఉంది. సో చాలా కేర్ఫుల్గా చూడాల్సి వచ్చిందనమాట. అండ్ ఎక్కువ దూరం అయితే వెళ్ళలేదు, టికెట్ తీసుకొని వేస్ట్ అనిపించింది. ఎందుకంటే ఇట్స్ బీన్ రైనింగ్ అనమాట, వస్తూనే ఉంది వర్షము, అసలు ఆగట్లేదు. ఇంకా మంచు వర్షం వల్ల సిక్ అవుతాము ఏమో అని చెప్పేసి ఇంకా ఎదురుగా అయితే వెళ్ళలేదు. చూడండి మీకు ఫాగ్ తెలుస్తుంది కదా, కంప్లీట్ ఫాగ్ అన్నమాట, ఘోరమైన చలి అసలు. బాగుంది, అక్కడి వరకు కవర్ అవుతుంది, ఇక్కడ వరకు కవర్ అవుతుంది. సో ఇంకా టీ తాగడానికి అయితే వచ్చామన్నమాట. సో ఇది వచ్చేసి షుగర్ 1 cube అయితే వేసుకున్నాము. అంటే కొంచెం అక్కడ ఉన్న వాళ్ళు లైక్ షుగర్ క్వాంటిటీ తక్కువ వేస్తారనమాట. సో ఇంకా యాడ్ అయితే చేసుకున్నాము. అండ్ టీ తాగేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి వేరే వ్యూ పాయింట్కి అయితే వెళ్తున్నాము. వర్షం రావడంతో అక్కడ నించున్నాం కాసేపు. సో ఇప్పుడైతే వేరే వ్యూ పాయింట్కి వచ్చేసాము. ఇది వచ్చేసి ఇంకా ఆల్మోస్ట్ 7000 ఫీట్స్ హైట్ అనుకుంటాను. సో ఇది వచ్చేసి లైక్ శివుడి టెంపుల్. ఇంకా అందరూ లోపలికి అయితే వెళ్ళారు. చూడండి ఎంత బాగుందో, ఫుల్ మంచిగా అమ్మేసింది అనమాట. సో ఇది వచ్చేసి శివుడి టెంపుల్ లోపల్ వ్యూ అన్నమాట. సో లోపల అయితే టెంపుల్ ఇలా ఉంది. ఫస్ట్ లైక్ ఎంట్రన్స్ లోపలికి వెళ్ళగానే పెద్ద శివుడు అయితే ఉంది అక్కడ. సో గాయ్స్ మేము ఆల్మోస్ట్ 6000+ ఫీట్స్ అబవ్ అయితే ఉన్నామన్నమాట. చాలా చలి వస్తుంది, దూరంగా ఉంది ఇక్కడ మంచి చూడండి కనిపిస్తుంది కదా. ఓ గాడ్, నేను స్వెటర్ కూడా తీసుకురాలేదు. అంటే నేను యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత చలి ఉంటుంది అని చెప్పేసి. సో ఇప్పుడు నా సిచ్యువేషన్ అయితే ఇదన్నమాట. ఇలాంటి ఫాగ్ వర్షం టీవీలో చూడడమే, లైవ్లో చూడలేదు. ఒక్కసారి లైక్ కాశ్మీర్కి వెళ్ళినప్పుడు చూసాను అనమాట, శ్రీనగర్లో. అక్కడ కూడా ఇలానే ఉంది. బట్ శ్రీనగర్ అయితే మరీ ఇంకా టూ మచ్ ఉంటుంది, చాలా చలి అనమాట అక్కడైతే. అండ్ ఇక్కడ మమ్మీని చూడండి, మమ్మీకి ఫుల్ చలి పెట్టేస్తుంది తనకు కూడా. సో ఇంకా లొకేషన్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇక్కడ నియర్ బైలో రెస్టారెంట్ ఉంటే అక్కడైతే ఆగాము అనమాట. సో ఇప్పుడైతే రెస్టారెంట్లోకి వెళ్తున్నాము. ఏదైనా లైట్గా టిఫిన్ చేద్దాము అని చెప్పేసి, ఆఫ్టర్నూన్ కదా, సో బయట ఫుడ్ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ఫాస్ట్ ఫుడ్ తిందామని చెప్పేసి అయితే వెళ్తున్నాము. సో మేమైతే మోమోస్ ఆర్డర్ చేసామన్నమాట. లిటరలీ చెప్తున్నాను, మేమైతే అక్కడ గ్యాంగ్టాక్లో అవుట్ సైడ్ ఫుడ్ ట్రై చేసాము అని అంటే ఓన్లీ మోమోస్ అండ్ ఫ్రైడ్ రైస్ అంతే. దానికి మించి ఏ ఫుడ్ కూడా మేము టేస్ట్ చేయలేదు అక్కడ. సో డాడీకి టేస్ట్ నచ్చింది, బట్ చట్నీ కారంగా ఉంది అని అయితే అంటున్నారు. నాకు అండ్ మమ్మీకి అయితే నచ్చింది అనమాట మోమోస్, బాగుండింది.
ఇంకా డాడీ మోమోస్ ఏం తినలేదు, సో డాడీ అయితే చాయ్ ఆర్డర్ చేసుకున్నారు. అండ్ ఇందాక షుగర్ క్యూబ్ చూపించాను కదా, ఇది పౌడర్. సో ఆల్మోస్ట్ ఆఫ్టర్ సో మెనీ అవర్స్ జర్నీ రిటర్న్ అయితే వెళ్తున్నాం అనమాట రూమ్కి. అండ్ చూడండి వర్షం అస్సలు తగ్గట్లేదు, ఫుల్ వర్షం అయితే వచ్చేసింది. అసలు అక్కడ ఉన్న డ్రైవర్స్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలన్నమాట. ఎంత డేంజరస్ రోడ్స్, హిల్ స్టేషన్ అంటే మీకు తెలుసు కదా రోడ్స్ అన్నీ ఎలా ఉంటుంది అనేసి. అండ్ ఇది వచ్చేసి మేము చాలా ఫీట్స్ హైట్లో వచ్చేసరికి కొంచెం మాకు కూడా భయంగానే ఉండిందనమాట. అండ్ వర్షము అండ్ ఫాగ్ పెరిగే కొద్దీ రోడ్ అసలు ఏమీ కనిపించకుండా అయిపోయింది. సో గాయస్ ఇప్పుడు టైం మీరు ఎంత అనుకొని ఉంటారు, మేబీ 8 or 9 అని అయితే మీ ఇంటెన్షన్లో ఉండొచ్చు. బట్ టైం విషయానికి వస్తే ఇట్స్ ఓన్లీ 5 o'clock అనమాట అప్పుడు. అండ్ 5 o'clock చూడండి ఎంత డార్క్ అయిపోయింది వ్యూ అనేది. అసలు చూడండి ఏమీ కనిపించట్లేదు రోడ్. అండ్ నేను ఈ వీడియో తీసేటప్పుడు కూడా లైక్ ఇలా ఫాగ్ వచ్చి ఆయన క్లీన్ చేస్తున్నాడు కాబట్టి కొంచెం అన్న అట్లీస్ట్ తెలుస్తుంది. ఒక్కొక్క ప్లేస్లో ఎంత వైపర్ వేసినా కూడా రోడ్ అయితే తెలియట్లేదు అనమాట. చాలా హారిబుల్ సిచ్యువేషన్ అయితే ఉండింది. చూడండి మళ్ళీ కవర్ అయిపోయింది. సో ఇలా ఉండింది అనమాట సిచ్యువేషన్. అసలు అక్కడ నుంచి బయటపడ్డామంటే చాలా గ్రేట్ అనుకోవాలి. సో ఫైనల్లీ నానా తంటలు పడి మేమైతే రెస్టారెంట్కి అయితే మా రూమ్కి అయితే వచ్చేసాము లాడ్జ్కి. ఫుల్ ఘోరంగా అయితే టయర్డ్ అయిపోయామన్నమాట. సో ఫైనల్లీ మేమైతే లాడ్జ్కి 7:30కి అయితే అరౌండ్ 7:30 రీచ్ అయితే అయిపోయామన్నమాట. సో ఇప్పుడైతే లోపలికి వెళ్ళి కాస్త రిలాక్స్ అయ్యి చాయ్ అయితే తాగేయాలి. సో మమ్మీకి హెడేక్గా ఉంది అని చెప్పి మమ్మీ అయితే జింజర్ టీ తెప్పించుకున్నారనమాట. సో ఇంకా డిన్నర్ టైం అనమాట. డిన్నర్ చేయడానికి అయితే కిందికి వచ్చేసాము. సో ఫైనల్లీ ఇట్స్ టైమ్ టు హ్యావ్ డిన్నర్. అండ్ డిన్నర్లో స్పెషల్ వచ్చేసి రెగ్యులర్ రోటీ, స్పెషల్గా నాన్ వెజ్లో చికెన్ అయితే పెట్టారు. అండ్ వెజ్ తినే వాళ్ళకి వెజిటేబుల్ కర్రీ అయితే పెట్టారు. సో ఇంకా డిన్నర్ ఫాస్ట్గా చేసి రూమ్స్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. అంటే నెక్స్ట్ డే మేము డార్జిలింగ్కి అయితే స్టార్ట్ అవ్వాలి డ్యూ టు హెవీ రైన్స్. 1 day బిఫోర్ మూవ్ అవ్వాలి అని చెప్పారు. సో ఇప్పుడు మేమైతే డార్జిలింగ్ వెళ్తున్నాం అనమాట. యాక్చువల్లీ డార్జిలింగ్ ఎందుకు అని అంటే ఇక్కడ లైక్ బ్యాక్డోగ్రాకి వెళ్ళే వే వచ్చేసి డ్యామేజ్ ఉందన్నమాట. ఇక్కడ 24/7 వర్షం వస్తూనే ఉంది. ఆల్మోస్ట్ ఇట్స్ బీన్ 3 days అనమాట. కంటిన్యూ రెయిన్ అసలు ఒక నిమిషం కూడా ఆగట్లేదు వర్షము. సో ఇంకా రోడ్స్ వర్షం వల్ల డ్యామేజ్ అవ్వడంతో ఇప్పుడు మళ్ళీ మేము డార్జిలింగ్ నుంచి వెళ్ళాల్సి వస్తుంది. సో నా ప్రీవియస్ వీడియో చూసుంటే మీకు తెలుస్తుంది, ఎందుకంటే మేము వచ్చేటప్పుడు కూడా లైక్ డార్జిలింగ్ మీద నుంచే ఇటు వచ్చామన్నమాట సిక్కింకి. సో ఇప్పుడు మాకు ఇక్కడ నుంచి డార్జిలింగ్ వెళ్ళడానికి ఆల్మోస్ట్ 3 to 4 hours అయితే పడుతుందన్నమాట. యాక్చువల్లీ లాస్ట్ టైం వచ్చేసి ఇలా ఎక్కువ లాంగ్ అయిపోయేసరికి కొంచెం వామిటింగ్స్ అలా ఇలా అయ్యిందనమాట. సో చాలా ఇబ్బంది పడ్డాము. దాని గురించి అని చెప్పేసి ఇప్పుడు ఇక్కడ నుంచి డార్జిలింగ్ 3 to 4 hours అక్కడికి వెళ్ళిపోతే మళ్ళీ రేపు మాకు ఫ్లైట్ అయితే ఉంది రేపు ఈవినింగ్. సో డార్జిలింగ్ నుంచి బ్యాక్డోగ్రా ఎయిర్పోర్ట్కి మళ్ళీ అక్కడ నుంచి 3 hours అనమాట. సో ఇప్పుడు వెళ్ళిపోతే ఈరోజు నైట్ రెస్ట్ తీసుకొని రేపు ఈవినింగ్ కల్లా మేము ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అలా అయితే ప్లాన్ చేశాము. సో ఈరోజు Day 6లో మా బ్రేక్ఫాస్ట్ అండ్ మేము ఏ టైం వరకు డార్జిలింగ్ రీచ్ అయిపోతాము అండ్ అక్కడ హోటల్ ఎలా ఉంది అన్నీ నేను ఈ వీడియోలో చూసాను. సో ఇంకా మాకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో పుల్కా, ఎగ్ అండ్ వెజ్ కర్రీ ఇచ్చారనమాట. అండ్ పరోటా కూడా పెట్టారు. సో ఇంకా ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ అండ్ టీ అయితే తాగేసాము. సో అందరం వెళ్దాము అని రెడీగా కూర్చున్నాము. ఇంకా హోటల్ ఓనర్ వచ్చేసి రోడ్స్ బాగాలేదు, మీ ట్రిప్ క్యాన్సిల్ చేసుకోండి అని చెప్పారు. నేను మార్నింగ్ మీకు చెప్పాను కదా లైక్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత వీ హ్యావ్ టు స్టార్ట్ ఫర్ డార్జిలింగ్ అని చెప్పేసి. బట్ డ్యూ టు సమ్ రీజన్స్ అంటే లైక్ వర్షం పడుతుంది కదా నాన్ స్టాప్గా. సో డార్జిలింగ్ రోడ్స్ కూడా బాగాలేదు అని చెప్పేసి అయితే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందనమాట. సో దానివల్ల ఈరోజు కూడా మేము ఇక్కడ గ్యాంగ్టాక్లోనే స్టే చేయాల్సి వస్తుంది. బట్ రేపు ఏంటంటే మాకు అరౌండ్ 7 to 8 hours జర్నీ అయితే పడుతుంది అనమాట ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి. సో రేపు మేము ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అవ్వాలి. సో ఇంకా ఈరోజు ఇక డే అనేది ఎలా స్పెండ్ అవుతుందో చూడాలి, టైం పాస్ ఎలా అవుతుందో చూడాలి. సో స్టే ట్యూన్డ్, స్కిప్ చేయకుండా వీడియో చూసేయండి. రోజు ఈ హోటల్లో లాస్ట్ డే అనమాట. సో ఇంకా మమ్మీ వాళ్ళు ఆంటీ వాళ్ళందరూ కలిసి టిఫిన్ రెడీ చేస్తున్నారు. సో చదవండి. वो चिकन
రెసిపీ ఎలా కట్ చేయమంటారు? చిన్నగా సన్నగా లేకపోతే పొడుగు కట్ చేయాలి? కూరకు చిన్నగా. అంకుల్ వాళ్ళకి ప్రూఫ్. సో ఫైనల్లీ మమ్మీ ప్రిపేర్ చేసిన రైస్, చికెన్ కర్రీ అండ్ టమాటో చట్నీ ఇంకా పప్పు అయితే రెడీగా ఉంది. ఇంకా తినడమే ఆలస్యం. తినడం అయితే స్టార్ట్ చేసేసాము. సో ఫైనల్లీ సౌత్ ఇండియన్ డిష్ తినేసి అందరం రిలాక్స్ అయితే అయిపోయామన్నమాట. ఇంకా ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చున్నాం. సో ఇంకా ఇది వచ్చేసి నైట్ డిన్నర్. సో డిన్నర్ కి సేమ్ రోటీని తెలిసిందే కదా అందరికి. రోటీ విత్ ఫిష్ కర్రీ అయితే ఇచ్చారు, దాల్ ఇచ్చారు. అండ్ ఇంకా డిన్నర్ అయితే చేసేసాము. చేసిన తర్వాత లైక్ డాడీ వాళ్ళది రిటైర్మెంట్ అన్నమాట, డాడీది అండ్ ఇంకో అంకుల్ది. సో అంకుల్ వాళ్ళు సర్ప్రైజ్ గా ప్లాన్ చేసి వీళ్ళకైతే సల్మానం చేశారు. సో ఆ వీడియోని కూడా ప్లే చేస్తాను, చూసేయండి. సెత్త మెమరీ పర్పస్ లాస్ట్ టైం వచ్చినప్పుడు అమ్మాయి బర్త్డే ఉండే ఈసారి అన్నా హలో గాయస్, గుడ్ మార్నింగ్. సో ఈరోజు లాస్ట్ డే, ఇంకా హైదరాబాద్కి రిటర్న్ అవుతున్నాము. సో ఇప్పుడు టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 4 అయితే అవుతుంది. సో 5 o'clock అయితే మా పికప్ వ్యాన్ వస్తుంది. అంటే ఇక్కడ నుంచి వర్షాలు బాగా ఎక్కువ ఉంది అని చెప్పాను కదా. సో అసలు నాన్ స్టాప్ వర్షం అనమాట. ఇప్పటికీ రోడ్ బాగాలేదు. సో ఇంకా రోడ్ బాగాలేకపోవడం రీజన్ వల్ల చాలా లాంగ్ డిస్టెన్స్ నుంచి అయితే తీసుకొని వెళ్తున్నారనమాట. అలా అని చెప్పేసి కొంచెం ఎర్లీగా అయితే స్టార్ట్ అయ్యాము. సో ఇప్పుడు మేము ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యేసరికి 2 or 3 అయితే అవుతుంది. సో వ్లాగ్ని కంటిన్యూ చేస్తాను, చూడండి. సో మార్నింగ్ టీ అయితే తీసుకొచ్చేసారనమాట. ఇంకా ఇప్పుడు టీ తాగేసి స్టార్ట్ అవ్వడమే. సో అందరూ రెడీ, లగేజెస్ కూడా అన్నీ సదిరేసాము. ఇంకా వెహికల్ రావడం ఆలస్యం. వెహికల్ రాగానే ఇంకా వెళ్ళిపోవడమే. కిందికైతే వచ్చేసాము. ఇంకా వెహికల్ రాలేదు. వెహికల్ వచ్చేసింది, ఇంకా బయలుదేరడమే. చూడండి వర్షము అసలు నాన్ స్టాప్ అనమాట. తగ్గనే తగ్గట్లేదు ఒక నిమిషం కూడా. సో మార్నింగ్ బయలుదేరే టైంలో కూడా ఫుల్ వర్షం అనమాట. చూడండి కనిపిస్తుంది కదా, ఫుల్ వర్షం. సో ఇంకా కొంచెం దూరం వచ్చిన తర్వాత టీ కోసం అయితే ఆగామన్నమాట. సో చూడండి మేము ఎంత హైట్లో ఉన్నామో. ఇంకా దాని కింద 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 వెళ్ళాల్సి వస్తుంది అనమాట. సో ఇంకా అక్కడ చాయ్ కోసం ఆగాము. అండ్ ఆ షటర్లో ఆమె మోమోస్ అయితే ప్రిపేర్ చేస్తుంది.
సో మోమోస్ చేయడం నేను చిన్నగా తీసాను అనమాట, అంటే జస్ట్ నార్మల్గా. అండ్ ఇంకా అక్కడ చాయ్ తాగేసి అక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. సో అక్కడ నుంచి ఇంకొక 3 hours జర్నీ చేసేకి బ్రేక్ఫాస్ట్ టైం అయిపోయింది. ఇంకా అక్కడ ఏదో చిన్న రెస్టారెంట్ లో అయితే ఆగాము బ్రేక్ఫాస్ట్ కోసము. సో ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఆన్ ది వేలో ఫుల్ మంకీస్ అన్నమాట, చాలా మంకీస్ ఉన్నాయి. దగ్గర ఒక 20 మంకీస్ వరకు అయితే ఉండొచ్చు ఆ ఏరియాలో. ఇక మేమైతే విండోస్ క్లోజ్ చేసేసాము. అవంట జంప్ చేస్తుందంట, అటాక్ చేయడానికి ట్రై చేస్తుందంట. సో విండోస్ అన్ని కూడా క్లోజ్ చేసేసాము. సో ఫైనలీ ఆఫ్టర్ 8 hours జర్నీ మేమైతే బాగ్డోగ్రా ఎయిర్పోర్ట్ కి అయితే రీచ్ అయిపోయాము అనమాట. లిటరలీ చాలా టైర్డ్ అయిపోయాము. మార్నింగ్ 4 o'clock స్టార్ట్ అవుతే మేము ఆఫ్టర్నూన్ అయితే రీచ్ అయ్యామన్నమాట. ఎయిర్పోర్ట్ కి రాగానే ఊపిరి పీల్చుకున్నంత పని అయితే జరిగింది, అంత టయర్డ్నెస్. ఇంకా ఫాస్ట్ గా లగేజెస్ తీసుకొని లోపలికైతే వెళ్ళిపోతున్నాము. సో ఎయిర్పోర్ట్ లోపలికి అయితే రీచ్ అయిపోయామన్నమాట. రీచ్ అయిపోయిన తర్వాత కాసేపట్లో పవర్ అయితే కట్ అయిపోయింది. అంటే మాకు ఫ్లైట్ ఒక 1/2 hour టైం ఉందంటే పవర్ కట్ అయిపోయింది. సో మా ఫ్లైట్ వచ్చింది అని చెప్పేసి అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది. ఇంకా ఫ్లైట్ లో ఎక్కడానికి అయితే వెళ్ళిపోతున్నాము. సో చాలా వర్షం అన్నమాట. అక్కడ చూడండి బయట అంబ్రెల్లా పట్టుకుని అయితే నిల్చున్నారు, అంటే ఎవరు తగ్గకుండా అంబ్రెల్లా అయితే పెట్టుకున్నారనమాట. సో గైస్ ఫైనల్లీ ఆఫ్టర్ 8 hours జర్నీ మేమైతే ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోయామన్నమాట. ఇప్పుడు 5:50కి అయితే మాది ఫ్లైట్ డిపార్చర్ ఉంది. అండ్ హైదరాబాద్ వచ్చేసి 9:50కి అయితే పోతామన్నారు. సో అక్కడ దిగిన తర్వాత వీడియో అనేది పెట్టేస్తాను. సో ఫైనల్లీ మా డిన్నర్ అయితే వచ్చేసింది. సో డిన్నర్ లో వచ్చేసి వెజిటేబుల్ రోల్ ఇచ్చారు అండ్ దాంతో పాటు జ్యూస్ అయితే ఇచ్చారు. సో ఫైనల్లీ ఆఫ్టర్ 12 hours జర్నీ, అంటే 2 sides నుంచి అక్కడ నుంచి ఎయిర్పోర్ట్ కి రావడం, మళ్ళీ ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ రావడము. సో అంత లాంగ్ జర్నీ అయితే చేసి ఆఫ్టర్ 12 hours హైదరాబాద్ కి అయితే వచ్చేసామన్నమాట. సో ఫైనల్లీ ఇది వచ్చేసి మా సిక్కిం ట్రిప్ కంప్లీట్ వీడియో అన్నమాట. సో ఇంతటితో ఎండ్ అయితే చేసేస్తున్నాను. సో నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్, షేర్, కామెంట్, అండ్ I will be back with my another vlog. So until then, bye bye, take care.